నమస్కారం నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్నూస్ ఎపిసోడ్ 308కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 13, 2018, టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి రీసెంట్గా కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే Xiaomi శాంసంగ్ కంటే బ్యాక్ వెళ్ళిపోయింది. శాంసంగ్ ఫస్ట్ ప్లేస్కి వచ్చింది Q2 2018 సేల్స్ ప్రకారం చూసుకుంటే అని చెప్పేసి కౌంటర్ పాయింట్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఇప్పుడు రీసెంట్గా ఐడీసీ ఒక రిపోర్ట్ ఇచ్చింది Q2 2018కి సంబంధించి. ఐడీసీ రిపోర్ట్ కౌంటర్ పాయింట్ రిపోర్ట్కి ఆపోజిట్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఐడీసీ రిపోర్ట్ అయితే Xiaomi కొనసాగుతుంది. సెకండ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు స్క్రీన్ మీద రిపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో Xiaomi ఉంది. మార్కెట్ షేర్ చూసుకుంటే 29.7%తో ఉంది. శాంసంగ్ సెకండ్ ప్లేస్లో ఉంది 23.9%తో. థర్డ్ ప్లేస్లో వివో ఉంది 12.6%తో. అండ్ ఫోర్త్ ప్లేస్లో ఒప్పో ఉంది 7.6%తో. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో ట్రాన్సిషన్ హోల్డింగ్ కొనసాగుతుంది 5.0%తో. ఇవి వీళ్ళు ఇచ్చిన మార్కెట్ షేర్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో అయితే Xiaomi ఉంది. అండ్ ఇంకా రిపోర్ట్ చూసుకుంటే వీళ్ళది టాప్ 5 సెల్లింగ్ ఫోన్స్లో అయితే 4 Xiaomi ఫోన్స్ ఉన్నాయి. రెడ్మీ 5A ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో రెడ్మీ నోట్ 5 ప్రో ఉంది. థర్డ్ ప్లేస్లో రెడ్మీ నోట్ 5 ఉంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో రెడ్మీ 5. ఈ ఫోర్ ఫోన్స్ అయితే టాప్ సెల్లింగ్ ఫోన్స్లో అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఆన్లైన్ పరంగా చూసుకుంటే మాత్రం సెకండ్ ప్లేస్లో Huawei వచ్చింది. ఫస్ట్ ప్లేస్లో Xiaomi ఉంది. Xiaomi మార్కెట్ షేర్ ఆన్లైన్లో 55.6% ఉంది. అదే Huawei సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. ముఖ్యంగా హానర్ ఫోన్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. హానర్ 9 లైట్ ఈ సిరీస్ అయితే. సో Huawei మార్కెట్ షేర్ చూసుకుంటే 7.8%తో ఉంది. థర్డ్ ప్లేస్లో శాంసంగ్ ఉంది 7.3%తో. ఫోర్త్ ప్లేస్లో లెనోవో ఉంది 6.6%తో. ఇవి ఓన్లీ ఆన్లైన్ కేటగిరీలో చూసుకుంటే. సో ఓవరాల్గా ఐడీసీ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం Xiaomiకి శాంసంగ్కి మధ్య డిఫరెన్స్ అయితే చాలా ఉంది. అదే కౌంటర్ పాయింట్ చూసుకుంటే మాత్రం దగ్గరలో ఉన్నాయి రెండు. అండ్ శాంసంగ్ కొంచెం ఎక్కువ పర్సంటేజ్ అయితే ఇచ్చింది 0.203%. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కన్ఫ్యూజన్లో పడేసారు రెండు అయితే. మంచి రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి కౌంటర్ పాయింట్ అండ్ ఐడీసీ అయితే. ఇప్పుడు సో ఇద్దరు ఇచ్చిన రిపోర్ట్ అయితే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చూడాలి మరి ఫ్యూచర్లో ఏమవుతుందో ఈ నెంబర్ గేమ్. అండ్ నెక్స్ట్ మనకి Xiaomi రెడ్మీ నోట్ 5 ప్రోని ఓపెన్ సేల్కి తీసుకొని వచ్చింది. 6 నెలలు అయింది ఫోన్ వచ్చి. 6 నెలల్లో వీక్లీ దీన్ని సేల్కి అయితే తీసుకొని వచ్చారు, వారానికి ఒక రోజు. సో ఇప్పుడైతే ఫ్లాష్ సేల్స్ అన్ని తీసేసి ఓపెన్ సేల్కి తీసుకొని వస్తున్నారు. అండ్ రెడ్మీ నోట్ 5 సిరీస్ 5 మిలియన్ యూనిట్స్ అమ్ముడుపోయినట్లు వెళ్ళి చెప్తున్నారు. రెడ్మీ నోట్ 5 సిరీస్ అంటే రెడ్మీ నోట్ 5, రెడ్మీ నోట్ 5 ప్రో ఈ రెండు ఫోన్స్ కలిపి 5 మిలియన్ అంటే 50 లక్షల ఫోన్స్ వరకు అమ్మామని చెప్తున్నారు. ఒకవేళ మీరు రెడ్మీ నోట్ 5 ప్రో కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు మీకు ఇది 24/7 అవైలబిలిటీకి తీసుకొని వస్తున్నారు ఓపెన్ సేల్లో. ఇప్పుడు ఏసూస్ కూడా ఓపెన్ సేల్కి తీసుకొని వచ్చింది. ఏసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1 మోడల్స్ అయితే. అందుకే వీళ్ళు కూడా ఓపెన్ సేల్కి తీసుకొని వస్తున్నారు. ఏసూస్ మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది Xiaomiకి. అండ్ రియల్మీ కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది బడ్జెట్ కేటగిరీలో. చూడాలి మరి ఫ్యూచర్లో నెంబర్స్ ఏమైనా చేంజ్ అవుతాయి. హానర్ కూడా ఇప్పుడు అగ్రెసివ్గా వస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో Xiaomiకి ఆన్లైన్ మార్కెట్లో ఇవి ఎంతవరకు పోటీ ఇస్తాయో. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ వాళ్ళ క్రోమ్ ఓఎస్లో విండోస్ని ఇన్స్టాల్ చేయడానికి మార్గాలు అయితే చూస్తూ ఉంది. సో ప్రజెంట్ మనకి యాపిల్ చూసుకుంటే మ్యాక్బుక్లో మనం విండోస్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. బూట్ క్యాంప్ అని ఉంటుంది. బూట్ క్యాంప్లో మనం విండోస్ ఇన్స్టాల్ చేసి మ్యాక్బుక్లో మ్యాక్ ఓఎస్ వాడచ్చు, విండోస్ కూడా మనం వాడచ్చు. ఇట్లానే ఇప్పుడు గూగుల్ కూడా ట్రై చేస్తుంది. గూగుల్ క్రోమ్ బుక్లో క్రోమ్ ఓఎస్తో పాటు విండోస్ కూడా ఇన్స్టాల్ చేసే విధంగా వీళ్ళు ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారు. సో ఫ్యూచర్లో మనం క్రోమ్ బుక్లో క్రోమ్ ఓఎస్తో పాటు విండోస్ ఓఎస్ కూడా మనం చూస్తామేమో చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 సేల్కి అయితే రాబోతుంది. మొత్తం లాంచ్ అయిపోయింది, అంతా అయిపోయింది. కాకపోతే ఇప్పుడు శాంసంగ్ కమర్షియల్స్ చూసుకుంటే మళ్ళీ యాపిల్ని వీళ్ళు టార్గెట్గా పెట్టుకొని కమర్షియల్స్ అంటే యాడ్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. యాపిల్ని వీళ్ళు టీచ్ చేస్తూ ఉన్నారు. సో ఇంతకుముందు కూడా చూసుకుంటే శాంసంగ్ గెలాక్సీ S9+ వీళ్ళు తీసుకొచ్చినప్పుడు కూడా యాపిల్ని టీచ్ చేస్తూ టీజర్స్ అయితే రిలీజ్ చేశారు. ముఖ్యంగా నాచ్ ఉంది కదా, నాచ్ని కూడా టీచ్ చేస్తూ చాలా వరకు వీళ్ళు టీజర్స్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా S Pen ఇప్పుడు నోట్ సిరీస్లో ఉంటుంది. అదే యాపిల్ ఫోన్స్లో ఎక్కడ S Pen అయితే అంటే పెన్ అయితే కనపడదు, ఓన్లీ యాపిల్ పెన్సిల్ ఉంటుంది. అది కూడా ఐప్యాడ్స్కి మాత్రం వర్క్ అవుతుంది. సో ఫోన్స్లో మీరు ఏం యూస్ చేస్తారంటే ఫింగర్ యూస్ చేస్తారు యాపిల్ ఐఫోన్స్లో. అదే శాంసంగ్ గెలాక్సీ నోట్ 9లో అయితే S Pen యూస్ చేస్తామన్నట్లుగా టీచ్ చేస్తూ డిఫరెంట్ కమర్షియల్స్ అయితే తయారు చేస్తూ ఉంది. సో ఇది డైరెక్ట్ యాపిల్కి టార్గెట్ చేసి పెడుతున్నారు. ఇట్లా డైరెక్ట్ యాపిల్ చూపించే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇదైతే కొంచెం శాంసంగ్ మానుకుంటే మంచిది. ఎందుకంటే శాంసంగ్ మంచి బ్రాండ్ వాల్యూ ఉంది. నోట్ సిరీస్ కూడా మంచి వాల్యూ అయితే ఉంది. యాపిల్ని టార్గెట్ పెట్టుకోకుండా వాళ్ళ ఓన్ ఫీచర్స్ని వాళ్ళు హైలైట్ చేస్తూ యాడ్స్ తయారు చేస్తే బెటర్. యాపిల్ అదే చేస్తుంది, ఎవరిని ట్రోల్ చేయదు, ఎవరిని టీచ్ చేయదు. వాళ్ళ ఓన్ ఏదైతే వాళ్ళ ఫీచర్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేసుకుంటూ వాళ్ళు టీజర్స్ తయారు చేస్తారు. సో శాంసంగ్ కూడా ఇవన్నీ వదిలేసి ఓన్ వాళ్ళ ఫీచర్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే S Pen ఫీచర్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి నోట్ 9లో.
వాటిని హైలైట్ చేస్తూ టేజర్స్ తయారు చేస్తే బెటర్. మీ ఒపీనియన్ ఏంది సామ్సంగ్ యాడ్స్ మీద? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మనకి సోనీ హెచ్టీసీ ఆండ్రాయిడ్ పై వచ్చే మొబైల్స్ లిస్ట్ అయితే వాళ్ళ ఫోన్స్ ప్రకటించింది. సోనీ వచ్చేసరికి సోనీ ఎక్స్పీరియా XZ2, XZ2 కాంపాక్ట్, XZ2 ప్రీమియం, XZ1 కాంపాక్ట్, XZ ప్రీమియం. సో ఈ ఫోన్స్ అన్నిటికీ ఆండ్రాయిడ్ పి వస్తుందని చెప్పి ప్రకటించింది. సో అప్డేట్ అయితే సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ రావచ్చు. అండ్ హెచ్టీసీ కూడా ప్రకటించింది. హెచ్టీసీ U12+, హెచ్టీసీ U11, U11+, U11 లైఫ్. ఈ ఫోన్స్ అన్నిటికీ ఆండ్రాయిడ్ పి అప్డేట్ ఇవ్వబోతున్నట్లుగా హెచ్టీసీ కూడా ప్రకటించింది. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే Mate 20 Lite సంబంధించి పిక్చర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఇది సర్టిఫికేట్ కూడా పొందింది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినాయి. సో దీనిలో సేమ్ ఏదైతే హువావే నోవా 3iలో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అవే ఉన్నాయి. మనకి కిరిన్ 710 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్రంట్కు డ్యూయల్ కెమెరా సెటప్ వస్తుంది, 24+2 మెగాపిక్సెల్ కెమెరా. సో తెలిసిందే మనకి హువావే కానీ హానర్ కానీ ఒకటే చాలా ఫోన్స్ తీసుకొస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో R17 ప్రోని అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసింది. పోస్టర్స్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా మనకి నాచ్ డిఫరెంట్గా ఉంది. అంటే వాటర్ డ్రాప్ నాచ్ వీళ్ళు కొత్తగా పేరు అయితే పెట్టారు. దానికి నాచ్ చాలా వరకు తగ్గించేశారు. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 91.5% వీళ్ళు తీసుకొని వచ్చారు. పాపప్ కెమెరా ఇట్లాంటివి అయితే ఏం పెట్టలేదు. మోటార్స్ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. చిన్న నాచ్ అయితే పెట్టారు. దానిలోనే మనకి అన్ని ఫిక్స్ చేశారు. సో ఇది R17 అండ్ R17 Pro. దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్ రాబోతున్నట్లుగా న్యూస్ అయితే ఉంది. రీసెంట్గా క్వాల్కామ్ రిలీజ్ చేసింది 670 ప్రాసెసర్. సో ఆ ప్రాసెసర్ రాబోతున్నట్లుగా న్యూస్ ఉంది. అండ్ ఇది కూడా ఒప్పో ఊక్ ఛార్జింగ్కి సపోర్ట్ చేయబోతుంది. అండ్ ఒప్పో R17 కానీ R17 Pro కానీ రెండింటిలో ఒక మోడల్ అయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా రాబోతున్నాయి. చూడాలి ఏ మోడల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుందో. అండ్ ఏదైతే ఒప్పో R సిరీస్ ఉందో OnePlus T సిరీస్తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. చూడాలి OnePlus 60 కూడా ఇట్లానే ఉండబోతుంది. డిజైన్ కొంచెం వాటర్ డ్రాప్ డిజైన్ తోటి నాచ్ ఇట్లానే ఉంటుంది అని చెప్పి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం OnePlus 60 కూడా సేమ్ ఒప్పో R17 లాగా ఉంటుందేమో. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S10 అండ్ ఏ సిరీస్ 2019లో ఏ సిరీస్ ఫోన్స్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండబోతున్నట్టుగా ఈటీ న్యూస్ అయితే రిపోర్ట్ ఇస్తూ ఉంది. ఇప్పుడు S10లో అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ చూసుకుంటే 12 మెగాపిక్సెల్ కెమెరా వస్తారు ప్రైమరీ కెమెరా, అండ్ 16 మెగాపిక్సెల్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. అండ్ 13 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్తో వస్తుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏ సిరీస్ ఫోన్స్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా 32 మెగాపిక్సెల్తో ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ సెన్సార్. ఇట్లా మనకి 3 సెన్సార్స్ వస్తాయి. ట్రిపుల్ కెమెరా సెటప్తో ఏ సిరీస్ ఫోన్స్ కూడా రాబోతున్నట్లు చెప్తున్నారు. చూడాలి ఫ్యూచర్లో మనకి సామ్సంగ్ ఫోన్స్లో ట్రిపుల్ కెమెరా సెటప్ మనం చూస్తామేమో. అండ్ నెక్స్ట్ జనరేషన్ సామ్సంగ్ ఫోన్స్లో మనం ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కూడా చూడొచ్చు. అండ్ ఫోల్డబుల్ స్క్రీన్స్ కూడా తీసుకురాబోతున్నారు. సో ఇవన్నీ చూడాలి మరి ఏం చేస్తారేమో ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఖచ్చితంగా ఫోల్డబుల్ డిస్ప్లే ఫోన్ అయితే సామ్సంగ్ నుంచి 2019లో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫ్యూచర్లో మనకి డొమైన్స్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు Prasadtechintelugu.com మీకు ఇంగ్లీష్లో కనపడుతుంది. అట్లా కాకుండా మనకి ఫ్యూచర్లో డొమైన్ నేమ్ మనకి మన లాంగ్వేజ్లో కనపడుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కనపడుతుంది. సో ఇట్లా తెలుగు అనే కాదు, ఇండియాలో మనకి 22 లాంగ్వేజెస్ వరకు డొమైన్స్ అయితే చేంజ్ అయిపోతున్నట్టు చెప్తున్నారు వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్కి. సో ఇప్పుడు ఎవరైనా ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా దాన్ని ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లెటర్స్ కొంతమందికి అర్థం కావు, తెలుగు అర్థమైతే తెలుగు చదవగలరు. సో అట్లాంటి వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది. డొమైన్ నేమ్ మీరు సెర్చ్ చేసేటప్పుడు తెలుగులో టైప్ చేసినా కానీ మీకు ఆ వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇట్లా డొమైన్స్ అయితే అన్ని భాషల్లో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు ICANN. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ XL యూజర్స్ అయితే ఇప్పుడు రీసెంట్గా ఆండ్రాయిడ్ పి అప్డేట్ అయితే ఇచ్చారు. వాళ్ళకి పి అప్డేట్ అయితే చేసుకున్న దగ్గర నుంచి ఫాస్ట్ ఛార్జింగ్ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఫోన్ అయితే స్లోగా ఛార్జ్ అవుతుంది, ఫాస్ట్గా ఛార్జ్ అవ్వట్లేదు అని చెప్పేసి గూగుల్కి అయితే రిపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి గూగుల్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ సంబంధించి రియల్మీ 1 మంచి హిట్ అయింది ఫోన్ అయితే, మార్కెట్లోకి వచ్చిన బడ్జెట్లో మంచి సేల్స్ అయితే ఉన్నాయి దానికి. సో ఇప్పుడు రియల్మీ 2 కూడా తొందరలో తీసుకురాబోతున్నారు, ఆగస్టులోనే వస్తుందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. సో దీన్ని రిపోర్ట్ అయితే ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు మాధవ్ సేట్, అంటే ఇతను రియల్మీ CEO. సో ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం చూసుకుంటే వీళ్ళు బడ్జెట్ కేటగిరీలో ఎక్కువ ఫోకస్ పెడతామని చెప్తున్నారు, 20,000 లోపే ఫోన్స్ తీసుకొస్తామని చెప్తున్నారు. సో దీనిలో ఇప్పుడు రియల్మీ 2లో చేంజెస్ అయితే మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం యాడ్ చేయొచ్చు దానిలో, అండ్ దాంతోపాటు అండ్ కెమెరాలో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయని చెప్తున్నాడు. చూడాలి మరి ఏ ప్రాసెసర్స్తో తీసుకొస్తారో మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. మ్యాక్సిమం వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్స్తో తీసుకురావచ్చు. తొందరలోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నారు రియల్మీ 2 అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. చూద్దాం ఎంత తొందరలో వస్తాయి ఇవి. అండ్ నెక్స్ట్ మనకి ఫైనల్ న్యూస్ అయితే Xiaomi నుంచి Xiaomi Poco బ్రాండ్లో కొత్త ఫోన్స్ అయితే తీసుకురాబోతుంది. ఫ్లాగ్షిప్ ఫోన్స్, కొత్త ట్విట్టర్ అకౌంట్ అన్ని క్రియేట్ చేశారు పోకో అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ పోకో ఫోన్ ఇండియాకి రాబోతుంది. Poco F1 అనే పేరుతో ఇది రాబోతుంది. సో ఇది 22వ తారీఖు ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. న్యూఢిల్లీలో లాంచ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కొంతమంది ప్రెస్ కూడా వీళ్ళు ఇన్విటేషన్స్ అయితే పంపించారు. ఆగస్టు 22వ తారీఖు లాంచ్ ఈవెంట్ ఉన్నట్లుగా. సో పోకో ఫోన్
F1 గురించి మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిందే. దీనిలో మనకి స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. లిక్విడ్ కూలింగ్కి సపోర్ట్ చేస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంది. క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ 12+5 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఇది ఓవరాల్గా ఐఆర్ ఫేస్ అన్లాక్ కూడా ఉన్నట్లు న్యూస్ అయితే ఉంది. సో చూడాలి మరి ఇది ఎంత ప్రైస్లో తీసుకొస్తారో. ఓవరాల్గా దీని అన్బాక్సింగ్ కూడా ఇంతకుముందు మనకి లీక్ అయింది. ఈ ఫోన్ చూడడానికి అయితే అంత బాగాలేదు. లుక్ వైజ్ అయితే స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చూద్దాం మనకి దీన్ని ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. 30,000 దగ్గర తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది OnePlusకి పోటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు Xiaomi అయితే కొత్త బ్రాండ్ తోటి మార్కెట్లోకి ఎంటర్ అవబోతుంది. 30K ప్రైస్ బ్రాకెట్లో OnePlusకి కాంపిటీషన్ ఇవ్వడానికి. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో Xiaomi Poco. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి. ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇందాక నేను కెనాన్ G7X Mark II అన్బాక్సింగ్ వీడియో పెట్టాను. ఆ వీడియో చూడకపోతే నేను కార్డ్స్తో వదిలేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.